నా పేరు పిల్లి బాబురావు. బజరంగ జూట్ మిల్లో యూనియన్ లీడర్ని, కార్మికుడిని. బజరంగ జూట్ మిల్ ఆస్తుల గురించి హైకోర్టులో నేను కేసులు వేసి ఉన్నాను. ఆ హైకోర్టులో వేసిన కేసుల్లో భూ వివాదం కూడా ఒకటి ఉంది. డైరెక్టర్ దావగోపాల్ లునాని, ఇన్ఛార్జి డైరెక్టర్ బిర్జుగోపాల్ లునానీలు కలిసి అంబడి రాంబాబుకి 2.5 ఎకరాలు, అంబడి రాంబాబు తమ్ముడికి 5 ఎకరాలు, 7 ఎకరాలు మొత్తం కూడా వాళ్ళు ఇల్లీగల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయమని చెప్పేసి హైకోర్టులో 2022లో కేసు వేయటం జరిగింది. ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం రాకముందే మరి టీడీపీ వాళ్ళు కోలుమూడి నరేంద్ర, మరి గుంటిపల్లి శాసగిరావు టీఎన్టీసీ లీడరు, వీళ్ళిద్దరు నన్ను పిలిపించి మరి వైసీపీ వాళ్ళు కొన్న భూములకి సపోర్ట్గా వీళ్ళు, మీరు కేసును వెనక్కి తీసుకోండి, మీకు ఎంత కావాలో చెప్పండి, డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి నాతోటి వాళ్ళు వివాదంలోకి దిగారు. అయితే నేను దాన్ని వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ ఈ మన ఎలక్షన్స్ ఎన్నికల టైంలో మరి 8వ తారీఖు నాడు, 5వ నెల 8వ తారీఖు నాడు అంబటి రాంబాబు బ్రదర్సు నన్ను ఎటకాయించి, నువ్వు కేసులు వెనక్కి తీసుకోవట్లేదు, నువ్వు కరపత్రాల్లో జూట్ మిల్ గురించి ప్రచారం చేస్తున్నావు, అది చేయటానికి వీల్లేదు, నువ్వు వెనక్కి తీసుకోకపోతే మటుకి నీకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నువ్వు ఇదే అని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడి బెదిరించి పంపించారు. ఆ తర్వాత నేను కేసు పెట్టడానికి కూడా భయపడా. వైసీపీ ప్రభుత్వంలో భయపడ్డా. తెలుగుదేశం వచ్చిన తర్వాత అందరూ పెడుతున్నాడు కాబట్టి నేను కూడా బాధితుడిగా పెడితే మరి సిఐ గారు, నగరపాలక సిఐ గారు కేసు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళమన్నారు. సరే, కోర్టుకు వెళ్ళి వచ్చే లోపల ఆయన సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. ఎస్పీ గారు ఓకే అన్నా కానీ కోర్టులో ఆర్డర్ ప్రకారంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. దాదాపుగా 53 రోజుల దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. అందుట్లో మరి తెలుగుదేశం వాళ్ళని పేర్లు తొలగించమని చెప్పేసి కూడా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఒత్తిడి బాగా చేశారు. ఆ ఒత్తిడి కారణంగానే మొన్న జయరామ్ అనే డిఎస్పీ గారు కూడా మరి సస్పెండ్ అయ్యాడనేది నేను అనుకుంటున్నా. అయితే ఆయన కూడా మారిపోయాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, కానీ తూతూ మంత్రంగా కట్టారు. ఎఫ్ఐఆర్ పాల్స్ కిందనే కట్టారు. ఎందుకంటే మరి అంబటి రాంబాబు అనే ఆయన 2-3 పార్టీలు మారినా కానీ ఎమ్మెల్యేగా, ఎంపీ, మంత్రిగా ఇవన్నీ చేసిన అతను, నేను జూట్ మిల్ కార్మికుడిగా సామాన్యుడిగా వాడిని నా దగ్గరకు వచ్చి ఆయన అటాక్ చేయడానికి అవకాశం లేదు. కానీ కేవలం నన్ను అటాక్ చేసినట్టుగానే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కానీ ఇది ఇందులో ల్యాండ్ గ్యాబరింగ్ కింద నేను కేసు వేసినందుకు, ఆ కేసుని వెనక్కి తీసుకోమన్నందుకు అన్నది ఇక్కడ ఎఫ్ఐఆర్లో నమోదు చేయాల. ల్యాండ్ గ్యాబరింగ్ కేసు పెట్టలా. అయితే సీఎం చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే మొన్న సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, పట్టాపురం పోలీస్ స్టేషన్లో మీ కేసు ఫైల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలిసింది. కానీ నాకు ఇంకా ఇంతవరకు కప్పురు అయితే రాలేదు. అయితే ఇప్పుడు పెట్టిన ఎఫ్ఐఆర్లో మరి ఈ ల్యాండ్ గ్యాబరింగ్ సెక్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి, అయ్యా ఇది ల్యాండ్ గ్యాబరింగ్ కింద సెక్షన్ కూడా ఉండాలి, దీని మీద ల్యాండ్ గ్యాబరింగ్ సెక్షన్ లేకపోతే ఈ కేసు ఊరకనే పాలసీ అయిపోయింది కాబట్టి మళ్ళీ విచారించి 2వ ఎఫ్ఐఆర్ని కోర్టు వారి ఉత్తర్వులను గౌరవించి 2వ ఎఫ్ఐఆర్ కట్టి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పోలీసు వారిని కోరటానికి ఈరోజు ఎస్పీ గారి దృష్టికి వచ్చి ఈ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మమ్మల్ని తెలుగుదేశం టీఎన్టీసీ లీడరు శేషగిరి, తర్వాతనేమో కోలుమూడి నరేంద్ర వరఫ్ నాని, వాళ్ళ తరపు నుంచి అంబటి రాంబాబు బ్రదర్స్ తరపు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మాకు 3వ తారీఖు మరి 12వ నెల అటాక్ చేశారు. అదే రోజు ఎఫ్ఐఆర్ కడతామని చెప్పేసి 3వ తారీఖు మార్చమని చెప్పేసి డిఎస్పీ గారు, అవును మాకు బెదిరింపులు చెప్పారుగా. ఇప్పుడు అంబటి రాంబాబు ఏమన్నాడంటే, మా వాళ్ళు నేను ఎప్పుడు వాచ్ చేస్తామంటారు అని చెప్పేసి అన్నాడు. నేను తలకాయించుకోండి, మా వాళ్ళు అంటే మా వాళ్ళు కాదు రోయ్, నీ వాళ్ళే నా వాళ్ళు, వాళ్ళని కాపలా పెట్టాను అన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటే మా వాళ్ళు చాలామంది ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మరి కూటికి లేకపోయినా కానీ మందు కోసం పాకులాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ తరపు జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.